పచ్చి అబద్ధాల కోరు, పచ్చి దగాకోరు, పచ్చి మోసగాడు, వెన్నుపోటుదారుడు, ప్రతిరోజు అబద్ధాలని ప్రచారం చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మొట్టమొదటి ఇక్కడ కూడా చూడండి, వరుసగా రెండో ట్రూ డౌన్ అని హెడ్డింగ్ పెట్టి కరెంటు యూనిట్పై మరో 13 పైసలు తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయని హెడ్డింగ్ పెట్టింది ఆంధ్రజ్యోతి. దాని పక్కనే చెప్పాం చేస్తున్నాం, 5 ఏళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదు అని చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంటు. ఆల్రెడీ పెంచేసి ఇంకా పెంచేది లేదంటారేంటి? ఎవడు పంపి పెడుతున్నారు మీరు? మీ తెలుగుదేశం వాళ్ళు కూడా మీరు మోసం చేస్తున్నారన్న విషయం మర్చిపోయినట్టున్నారు. మీకు ఓటు వేసిన కార్యకర్తలను కూడా మీరు నట్టేట ముంచారు. మీరు ₹1 కరెంట్ ఛార్జీ పెంచాం అని చెప్పి ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మొట్టమొదటి ఏడాదిలోనే 15,000 కోట్లు, తర్వాత ఏడాది ఇంకొక 5,000 కోట్లు, మొత్తంగా 20,000 కోట్ల రూపాయలు మీరు పెంచారు. తొలి ఏడాదిలో 15,485.36 కోట్ల ఛార్జీలు భారం మోపారు. 2024 నవంబర్ నుంచే 2024 నవంబర్ నుండి 6,072 కోట్లు, 2025 జనవరి బిల్లు నుండి మరో 9,412 కోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ట్రూ అప్ కింద 2,787 కోట్లు, మళ్ళీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 40 పైసలు చొప్పున 2,787 కోట్లు, మొత్తంగా 20,135 కోట్ల రూపాయలు మీరు పెంచి 20,000 కోట్లు పెంచి మొత్తం మీద ఒక 100 కోట్లు తగ్గిస్తాము, లేదంటే ఒక 200 కోట్లు తగ్గిస్తాం ఇప్పుడంటే ఇప్పుడుదా పెంచింది కట్టింది. సో ఎందుకు ఇలా ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు? మీరు అధికారంలోకి వచ్చే ముందు చెప్పినటువంటి మాటలు ఏంటి, ఇప్పుడు చేస్తుందేంటి? మళ్ళీ ప్రజలకి ఏం తెలియదు అన్నట్టుగా ప్రజలను అమాయకులు చేయాలనేటటువంటి ఉద్దేశంతో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టేసి చెప్పాను చేస్తున్నామంట. మీ జీవితంలో చెప్పింది చేసింది చేయండి. మీరు ఇదిగో చెప్పాము, ఈ హామీని నెరవేర్చామన్నది ఒక్కటి చెప్పండి. ప్రతిదీ మోసమే కదా. మోసానికి ఫ్యాంటూ షర్ట్ కాదు, మోసానికి ఈ ప్రపంచంలో బ్రాండ్ అంబాసిడర్ అంటే చంద్రబాబు నాయుడు గారే. అది చూస్తే అర్థమైపోయింది. ఇక్కడ మోసం జరిగిందంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడని అర్థమైపోయింది. ప్రజలందరినీ వంచి సూపర్ 6, సూపర్ 7, 143 హామీలు ఎగ్గొట్టి ఆడబిడ్డకి ఇంట్లో ఒక్కరుంటే 1,500, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18, నీకు 20, నీకు 20, నీకు 20, నీకు 36, నీకు 36, నీకు 36, నీకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, నీకు 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, నీకు 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, నీకు ఏ బస్ ఎక్కినా ఫ్రీ, నీకు ఏ బస్ ఎక్కినా ఫ్రీ, నీకు ఏ బస్ ఎక్కినా ఫ్రీ. ఇది సూపర్ 6 మోసం. ఇంకా చెప్పాను చేస్తున్నాం, మళ్ళీ తగ్గిస్తున్నారు. దయచేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు. మీ కూటమి ప్రభుత్వ పతనం ఎప్పుడు ఆరంభమైంది? సింగిల్ డిజిట్ సీట్లకు మిమ్మల్ని పరిమితం చేయకపోతే చూసుకోండి. ప్రజలు ఆల్రెడీ వెక్స్ అయిపోయినారు, మిమ్మల్ని చూసి అసహ్యించుకుంటా ఉన్నారు. ఈరోజు ఎందుకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా? జగన్ గారు ఉన్నప్పుడే మనకు బాగుంది కదా, మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ జగనే కావాలనే నినాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోగిపోతూ ఉంది. అందుకనే మీరు ఇలా తప్పుడు వార్తలు, అబద్ధాలని మీ పత్రికల ద్వారా ప్రచారం చేసి ఏదేదో జరిగిపోయిందని చెప్పి, ఏదేదో చేసామని చెప్పి వదలగొట్టేటటువంటి కార్యక్రమాలు తప్ప ఇక్కడ ప్రజలకు ఒరిగిందేమీ లేదనేది వాస్తవం.